హాయ్ టు ఆల్. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం ప్రొసీజర్ గురించి చూసాము, మాడ్యూల్ గురించి చూసాము, సబ్ ప్రొసీజర్ గురించి చూసాము. సో ప్రొసీజర్ అంటే ఏం చెప్పాము? ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ హై లెవెల్ స్టేట్మెంట్స్ అని చెప్పాం. సో ప్రొసీజర్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలమంటే లేదు. సో ఆ ప్రొసీజర్ని మాడ్యూల్గా క్రియేట్ చేయాలి. సో మాడ్యూల్గా క్రియేట్ చేయాలంటే మనకున్న కమాండ్ ఏంటి? క్రియేట్ ఆర్పీజీ మాడ్ అనే కమాండ్. సో మాడ్యూల్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్, అంటే గ్రూప్ ఆఫ్ ప్రొసీజర్స్ని మాడ్యూల్ అంటున్నాం, అంతే కదా. సో ఒక 2-3 ప్రొసీజర్స్ కలిపి ఒక మాడ్యూల్గా క్రియేట్ చేస్తాం, లేదంటే ఒక ప్రొసీజర్ని ఒక మాడ్యూల్గా క్రియేట్ చేస్తాం. సో మాడ్యూల్ని ఏమైనా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలమంటే చేయలేం. సో దానికి మనకున్న కమాండ్ ఏంటంటే, సో మాడ్యూల్ని ప్రోగ్రామ్గా క్రియేట్ చేయాలి. సో దానికి ఉన్న కమాండ్ ఏంటి? క్రియేట్ పేజ్. సో అవన్నీ మనం లాస్ట్ వీడియోలో చూసాం. సో ప్రొసీజర్ అంటే ఎలా ఉంది? సో మనకు మెయిన్ ప్రొసీజర్ అనుకోండి. సో ఇలా ఉంటుంది. ఏది? సో ప్రోటోటైప్ ఇస్తున్నాము, తర్వాత ఆ ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాము, ఆ ప్రొసీజర్ని డెఫినేషన్ అనేది ఇస్తున్నాము, అంటే ప్రొసీజర్ ఇంటర్ఫేస్ విత్ పారామీటర్, అంటే ఎంట్రీ పారామీటర్స్ అవన్నీ ఇచ్చి ఇలా చేస్తాం. సో అలా ఇది ఒక సింగిల్ ప్రొసీజర్. అలా కాకుండా సబ్ ప్రొసీజర్గా రాసామనుకోండి. సో ఇప్పుడు ఏంటి? సో ఇది నో మెయిన్ అని ఇచ్చాము. సో ఇందులో ఏం చేస్తున్నాము? జస్ట్ ప్రోటోటైప్ ఇస్తున్నాము, ఎటువంటి కాల్ ఉండదు, జస్ట్ ప్రొసీజర్ ఇంటర్ఫేసే ఇస్తాం అనమాట. సో ప్రొసీజర్ అప్పర్ ఇది ఒక ఇంటర్ఫేస్, అంటే ఇంటర్ఫేస్ ఆర్ డెఫినేషన్ అనుకోండి, ప్రొసీజర్ డెఫినేషన్ ఇది ఒకటి అప్పర్కి, లోయర్కి ఇలా. సో ఇలా మనం క్రియేట్ చేసాం. సో క్యాలిక్యులేషన్ పార్ట్ జరిగింది. సో వాటి ప్రోటోటైప్ జస్ట్ డిఫైన్ చేస్తాం. వీటిని ఏం చేస్తాము? ఒక మెయిన్ ప్రొసీజర్ నుంచి కాల్ చేస్తాం. మెయిన్ ప్రొసీజర్ ఏంటి? ఇదనమాట. PRG03 అనేది ఒక మెయిన్ ప్రొసీజర్. దీన్ని సో ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో ప్రోటోటైప్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. చూడండి, రిజల్ట్ PR అప్పరు, సో PR లోయర్ని కాల్ చేస్తాం. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? ఈ ప్రొసీజర్స్ని మాడ్యూల్గా క్రియేట్ చేసి ఆ మాడ్యూల్ని మనం ప్రోగ్రామ్కి యాడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. ఈరోజు నేనేం చేస్తానంటే, ఈ మెయిన్ ప్రొసీజర్ ఉంది కదా, ఈ మెయిన్ ప్రొసీజర్ని ఒక మాడ్యూల్గా క్రియేట్ చేస్తాను. సో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చూడండి. సో PR అప్పర్, సో నేను ఏంటి ప్రోటోటైప్ డిఫైన్ చేశాను. సో దీనికి P లిస్ట్ పారామీటర్ స్ట్రింగ్ అనేది పంపుతున్నాను. PR లోయర్ ఇది ఒక ప్రొసీజర్, ప్రోటోటైప్ అనేది ఇచ్చేసాను. సో ఏంటి? స్ట్రింగ్ అనేది సో సింపుల్గా దానికి P లిస్ట్ అనమాట, పారామీటర్ అనేది ఇస్తుంది. సో దీని ప్రొసీజర్ డిక్లరేషన్ అయినా అనొచ్చు, లేదా ప్రోటోటైప్ అయినా అనొచ్చు. ఆ తర్వాత ఏంటి? ఆ ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే ఏం జరగాలి? ఈ ప్రొసీజర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ ప్రొసీజర్ని ఇప్పటివరకు మనం ఏం చేసామంటే రెండు కంబైన్ చేసి రాసాం. ఏంటి? సో ఇలా ప్రొసీజర్ అప్పర్కి లోయర్కి కలిపి రాశాను. సో ఎయిదర్ దీన్నైనా డైరెక్ట్గా సర్వీస్ ప్రోగ్రామ్గా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని డివైడ్ చేసి రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి, నేనేం చేశానంటే అప్పర్కి ఒక సర్వీస్ ప్రోగ్రామ్ ఉంది. అప్పర్కి చూడండి PR అప్పర్, సో ప్రోటోటైప్ ఇక్కడ ఇచ్చాను. సో చూడండి, ప్రొసీజర్ ఇంటర్ఫేస్ ఆర్ ప్రొసీజర్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాను. PR అప్పర్ బిగిన్, సో ఎక్స్పోర్ట్. సో PR అప్పర్ అని ఇచ్చాను. ప్రొసీజర్ ఇంటర్ఫేస్ లెంత్ ఇస్తున్నాను. సో ఎంట్రీ పారామీటర్ స్ట్రింగ్ డిఫైన్ చేశాను. సో ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఎందుకు? ఎక్స్లేట్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఎక్స్లేట్ లోయర్ అప్పర్ కోసం రెండు కాన్స్టెంట్స్ డిఫైన్ చేశా. రిజల్ట్ వాల్యూ రిజల్ట్ రిటర్న్ అవ్వడానికి రిజల్ట్ వాల్యూ స్టాండ్ ఎలోన్గా డిఫైన్ చేశాను. సో డిఫైన్ చేసి ఇక్కడ నేను చేస్తున్నాను, క్యాలిక్యులేషన్ స్పెక్లో రిజల్ట్ ఈక్వల్ టు % ఎక్స్లేట్ ఆఫ్ లోయర్ అప్పర్ స్ట్రింగ్. సో నేను ఇది కొంచెం ఎందుకంటే ఇన్ డీటెయిల్గా చెప్తుంది, లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి వీటి గురించే చెప్తున్నాను. సేమ్ ఇదే ప్రోగ్రాము. సో ప్రొసీజర్గా సింగిల్ ప్రొసీజర్గా ఉంటే ఎలా, గ్రూప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటే ఎలా అనేది చెప్పాను. సో అందుకే నేను అంత డీటెయిల్గా అంటే ఏంటి F4 తీసుకుని అలా ఏం చెప్పట్లేదు. సో చూడండి, అగైన్ హెచ్ స్పెక్లో నో మైన్ అని డిఫైన్ చేస్తాం. సో క్యాలిక్యులేషన్ స్పెక్లో క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేస్తాం, ఎండ్ చేస్తాం. సో ఇదేంటి? అప్పర్, లోయర్ నుంచి అప్పర్కి, అంతే కదా, లోయర్ టు అప్పర్. సో అగైన్ ఇంకోటి PRG06 అనేది ఒకటి క్రియేట్ చేశాను. సో ఇందులో వచ్చేసరికి ఇదో చూడండి, హెచ్ స్పెక్లో నో మెయిన్ ఇచ్చాను. ఆప్షన్స్ వచ్చి డీబగ్గింగ్ కోసం నో డీబగ్ ఐవన్ ఇచ్చాను. సో చూడండి, PR లోయర్ ప్రోటోటైప్ అనేది డిఫైన్ చేశాను. సో P లిస్ట్ ఇది పారామీటర్ కోసం. సో ఆ తర్వాత ఏంటి? చూడండి, ప్రొసీజర్ ఇంటర్ఫేస్ ఆర్ ప్రొసీజర్ డెఫినేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో దీన్ని కూడా వేరే ప్రొసీజర్ నుంచి కాల్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పోర్ట్ అని ఇచ్చాను. సో దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దిస్. సో ఆ తర్వాత ఏంటి? సో ఇది ఎంట్రీ పారామీటర్ అనేది డిఫైన్ చేశాను. సో కాన్స్టెంట్ వేరియబుల్స్ దీనికి ఎక్స్లేట్ కోసం కావాలి కాబట్టి సో అవి కాన్స్టెంట్స్ రెండు డిఫైన్ చేస్తాను. రిజల్ట్ రిటర్న్ కోసం రిజల్ట్ అనేది తీసుకుని దాన్ని రిటర్న్ చేస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవి రెండింటిని ఫస్ట్ మాడ్యూల్గా క్రియేట్ చేస్తాను. ఓకేనా? 15 టేక్ F4, సో F10. సో సోర్స్ మోడ్లో పెడుతున్నాను ఎందుకంటే డీబగ్ చేయాలి కాబట్టి. సో URC, సో మాడ్యూల్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఏమైంది? ఫస్ట్ ఆ మాడ్యూల్ క్రియేట్ అయింది. సో సెకండ్ది కూడా మాడ్యూల్గా క్రియేట్ చేస్తున్నాం. సో ఈ మాడ్యూల్ని తీసుకెళ్ళి ఏంటంటే నేను ఒక సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను. సోర్స్. సో ఇప్పుడు చూడండి, PRG05 PRG06 అనేవి రెండు మాడ్యూల్. సో ఇప్పుడు చూడండి,
ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. సో సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి మనకున్న కమాండ్ ఏంటంటే సిఆర్టీ సర్వీస్ పీజిఎం. ఇది క్రియేట్ సర్వీస్ ప్రోగ్రామ్ టేక్ F4. ఇక్కడ ఏంటంటే ఒక నేమ్ ఏదో ఒకటి ఇవ్వాలి. సో నేనేమి ఇస్తానంటే సర్వీస్ ప్రోగ్రామ్కి డిఫరెంట్ నేమ్ అయినా ఇవ్వచ్చు, సేమ్ నేమ్ అయినా ఇవ్వచ్చు. నేనేమి ఇస్తున్నాను అంటే PRG06 సెకండ్ దాన్ని నేమ్ ఇస్తున్నాను. సో లైబ్రరీ నేమ్ వచ్చేసరికి వర్మ 4255. సో మాడ్యూల్ ఏంటి ఇక్కడ? సో 2 మాడ్యూల్స్ యాడ్ అవ్వాలి. ఫస్ట్ మాడ్యూల్ నేమ్ ఏంటి? PRG05. ఓకే, సో PRG05 తీసేయండి. సో వర్మ 4255. సో సెకండ్ మాడ్యూల్ నేమ్ ఏంటి? PRG06. సో లైబ్రరీ నేమ్ ఏంటి? వర్మ 42551. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ దగ్గర మనకి ఏంటంటే SRC ఫైల్ అని ఉంటుంది, ఇంకొకటి స్టార్ ఆల్ అని ఉంటుంది. ఈ SRC ఫైల్ గురించి తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి స్టార్ ఆల్ అని ఇద్దాం. ఓకేనా? సో స్టార్ ఆల్ అంటే అందులో ఉన్న అన్ని ప్రొసీజర్ని ఇది ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. ఓకేనా? ఎంటర్ ఇస్తే చూడండి సర్వీస్ ప్రోగ్రామ్ PRG06 క్రియేటెడ్ ఇన్ లైబ్రరీ వర్క్ OBJ. ఓకేనా? PRG06 చూడండి అది మాడ్యూల్గా క్రియేట్ చేసాం, సర్వీస్ ప్రోగ్రామ్గా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఆ సర్వీస్ ప్రోగ్రామ్ని మనం చూడాలంటే డిస్ప్లే SRV PGM కమాండ్ ఇది టేక్ F4. ఓకే, ఇప్పుడు సర్వీస్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? PRG06 కదా. సో లైబ్రరీ నేమ్. సో ఎంటర్ ఇస్తే చూడండి మనం ఒక సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ కరెంట్ ఎక్స్పోర్ట్ సిగ్నేచర్ ఏంటంటే ఒక సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఒక సిగ్నేచర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది, వాట్ ఈజ్ మీన్ బై సిగ్నేచర్ అని అడుగుతాడు ఫస్ట్ క్వశ్చన్. సో వెన్ వీ క్రియేట్ ఏ సర్వీస్ ప్రోగ్రామ్ బై డిఫాల్ట్ 1 సిగ్నేచర్ విల్ బి క్రియేటెడ్. దాని ఆన్సర్ ఇదనమాట. సో దీని సిగ్నేచర్ ఏంటంటే ఇది. ఓకేనా? సో ఎంటర్ ఇస్తాం. ఎంటర్ ఇస్తే చూడండి సర్వీస్ ప్రోగ్రామ్ సైజు. సో ఓకేనా? సో చూడండి కరెంట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఎన్ని యాడ్ చేసాం? 2 మాడ్యూల్స్ యాడ్ చేసాం. సో ఆ తర్వాత ఎంటర్ ఇచ్చాను. సో మనం యాడ్ చేసిన మాడ్యూల్స్ ఇవే కదా, PRG05 PRG06. ఓకే, ఎంటర్ ఇచ్చాను. సో ఎంటర్ ఇచ్చి మళ్ళీ అగైన్ ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తే ఏమొచ్చింది? ప్రొసీజర్స్. సో ఫస్ట్ దానిలో ఒక ప్రొసీజర్, దాని నేమ్ ఇది. సెకండ్ దానిలో ఉన్న ప్రొసీజర్ ఇది. సో ఇలా అనమాట 2 ప్రొసీజర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఎంటర్ ఇస్తే మళ్ళీ అగైన్ మనకి సిగ్నేచర్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం ఈ సిగ్నేచర్ కాపీ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి సర్వీస్ ప్రోగ్రాము దాని సిగ్నేచర్ కాపీ చేసి పేస్ట్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి? సర్వీస్ ప్రోగ్రామ్ని కూడా మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేము. సో సర్వీస్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా మనకి ఏంటంటే ప్రోగ్రామ్ కావాలి. సో ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ PGM టేక్ F4. ఇప్పుడు నేనేమి ఇస్తానంటే ఓకేనా ఈ సర్వీస్ ప్రోగ్రామ్ని మనం ఏంటంటే మెయిన్ ప్రొసీజర్కి యాడ్ చేద్దాం. మెయిన్ ప్రొసీజర్ ఎక్కడుంది? PRG03 కదా. సో దీన్ని కూడా డీబగ్ మోడ్లో కంపైల్ చేద్దాం ఒకసారి. అంటే డీబగ్ మోడ్ ఇన్ ది సెన్స్ సోర్స్ మోడ్. సో సోర్స్ మోడ్లో మాడ్యూల్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నాం? ప్రొసీజర్ ప్రోటోటైప్ ఇచ్చాం, అప్పర్ లోయర్ వాటిని కాల్ చేస్తాం దీని నుంచి. సో నేను ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్కి ఈ నేమ్ ఇస్తున్నా. ఓకేనా? సో స్పెసిఫిక్గా చెప్తున్నా చూడండి, ప్రోగ్రామ్కి ఏ ప్రొసీజర్ని ఏంటి దేని నుంచి అయితే కాల్ చేస్తున్నాం దాన్ని నేమ్ ఇస్తున్నా. క్రియేట్ PGM టేక్ F4. సో అదేంటి? PRG03. సో VARMA 4255. ఎప్పుడైతే మనం సేమ్ ఏ మాడ్యూల్ నుంచి అయితే కాల్ చేస్తున్నాం ఆ మాడ్యూల్ నేమ్ అనేది ప్రోగ్రామ్కి ఇస్తే ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఏమీ అవసరం లేదు. సో ఇప్పుడు F10 ఇవ్వండి. సో పేజ్ డౌన్ అండి. పేజ్ డౌన్ ఇస్తే ఇక్కడ సర్వీస్ ప్రోగ్రామ్ అడిగింది. సో సర్వీస్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? PRG06 కదా. సో VARMA 4255. సో సింపుల్గా ఎంటర్. చూడండి ప్రోగ్రామ్ PRG03 క్రియేటెడ్ ఇన్ లైబ్రరీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డీబగ్ చేద్దాం. strdbg PRG03 టేక్ F4. సో F4 తీసుకొని ఎస్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ప్రోగ్రామ్ని కాల్ చేస్తున్నాను. ఏది? PRG03 నుంచి 03లో 2 ప్రొసీజర్ కాల్ చేస్తున్నాయి. ఏది? PR అప్పర్ అనేది ఒకటి ఉంది, PR లోవర్ అనేది 2 ప్రొసీజర్ని కాల్ చేస్తుంది. సో ఈ అప్పర్ అనే ప్రొసీజర్ కాల్ అయితే ఒక ప్రోగ్రామ్ ఒక మాడ్యూల్ కాల్ అవ్వాలి, ఇది కాల్ అయితే ఇంకో మాడ్యూల్ కాల్ అవ్వాలి. సో వాటి నేమ్స్ కూడా చూసుకోండి. F10 ఇచ్చాను. సో ఇప్పుడు PRG03ని కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే చూడండి దేనిలోకి వచ్చింది? PRG03. ఈ మాడ్యూల్ నేమ్ గుర్తుంది. ఓకే, ఇప్పుడు F10 ఇచ్చాను. సో F10 ఇస్తే చూడండి PR అప్పర్ ఈ ప్రొసీజర్ని కాల్ చేస్తుంది కాబట్టి షిఫ్ట్ F10 ఇస్తున్నా. F10 ఇస్తే ఏది వచ్చింది? PRG05 మాడ్యూల్ వచ్చింది. సో ఏ మాడ్యూల్ వస్తుంది అప్పర్కి? సో PRG05 ఈ మాడ్యూల్లోకి వచ్చాం. సో ఈ మాడ్యూల్లోకి వస్తే
F10 ఇచ్చి F10 ఇస్తే ఎక్కడికి వచ్చింది ప్రొసీజర్ బిగిన్. సో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో F10. సో ఎందులోకి వస్తుంది రిజల్ట్. ఇప్పుడు చూడండి రిజల్ట్ క్యాలిక్యులేట్ అయింది. క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ ఏముంటుంది లోయర్ వాల్యూ ఉంటుంది, అప్పర్ వాల్యూ ఉంటుంది. మనం ఇచ్చింది లోయర్ వాల్యూ కాబట్టి సో రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు చూడండి ప్రొసీజర్ ఎండ్. అగైన్ మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం PRG03కి వచ్చాం. అగైన్ ఏమవుతుంది ఆ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఏముంది సెకండ్ ప్రొసీజర్ PR లోయర్ కాల్ అవుతుంది. సో PR లోయర్ కాల్ అయితే ఏ మాడ్యూల్లోకి వచ్చాం చూడండి PR06. సర్వీస్ ప్రోగ్రామ్కి మనం ఏవేవి యాడ్ చేసాం 05, 06 కదా. సో ఇప్పుడు సర్వీస్ ప్రోగ్రామ్ బాగానే వర్క్ అవుతుంది కదా. సో చూడండి అందులో ఉన్న మాడ్యూల్స్ కూడా కనపడుతున్నాయి మనకి. సో ఇప్పుడు చూడండి ఇది ఎగ్జిక్యూట్ అయితే రిటర్న్ రిజల్ట్. సో సింపుల్గా ప్రొసీజర్. ఇప్పుడు అది మళ్ళీ మెయిన్ PRG03కి వచ్చేసాం. సో ఇప్పుడు ఏంటి ఆ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. సో వన్స్ ప్రోగ్రామ్ ఎండ్ అవ్వగానే ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు చూడండి NDDVG చేసేస్తున్నాం. NDDVG ఓకేనా. సో ఇలా అనమాట మనం ఏం చేసాము ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం విత్ ది హెల్ప్ ఆఫ్ సర్వీస్ ప్రోగ్రామ్. సో క్రియేట్ చేసినప్పుడు ఏమైంది ఓ సిగ్నేచర్ క్రియేట్ అయింది. తర్వాత సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే ఓ సిగ్నేచర్ క్రియేట్ అయింది. సో ప్రోగ్రామ్ ఏం క్రియేట్ చేస్తాం ఈ నేమ్తో క్రియేట్ చేస్తాం. దీన్ని కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఏమైంది ఈ ప్రొసీజర్ కాల్ అయ్యి ఈ మాడ్యూల్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఈ ప్రొసీజర్కి వచ్చినప్పుడు ఏమైంది ఈ ప్రొసీజర్ నుంచి PRG06 ఈ మాడ్యూల్ కాల్ అయింది. సో ఇలా అనమాట సర్వీస్ ప్రోగ్రామ్ యూజ్ చేసినప్పుడు ప్రోగ్రామ్ ఇలా క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు నేనేం చెప్పాను ఇంతకుముందు క్రియేట్ PGM చేసేటప్పుడు ఏ మాడ్యూల్ నుంచి అయితే కాల్ చేస్తున్నాం ఆ మాడ్యూల్ నేమ్ ఇస్తే మనం ఇక్కడ మాడ్యూల్ ఇవ్వవసరం లేదని. ఇప్పుడు నేనేం చేస్తానంటే డిఫరెంట్ నేమ్ ఇస్తాను ABC అని ఇస్తా. లైబ్రరీ వచ్చేసరికి 42551. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆ మాడ్యూల్ నేమ్ ఇవ్వాలి PRG03 ఓకేనా. వర్మ 425. ఓకే ఇప్పుడు F10. ఇప్పుడు చూడండి ఇక్కడ సర్వీస్ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి. సర్వీస్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి PRG06 VR4255. సో ఎంటర్ ఇచ్చాను. సో చూడండి ప్రోగ్రామ్ ABC క్రియేటెడ్. సో ఇప్పుడు దీన్ని డీబగ్ చేద్దాం strdbg ABC. సో చూడండి రిజల్ట్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం మిస్టేక్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో మాడ్యూల్ నేమ్ కాకుండా డిఫరెంట్ నేమ్ ఇచ్చినప్పుడు ఒక రకంగా రావటం. సో ఏమొస్తుందంటే సోర్స్ యూజింగ్ 2 times అని అలా వస్తుంది అనమాట. మనం ఎర్రర్స్ అలా సరిగా ప్రోగ్రామ్ క్రియేట్ చేయకపోతే. సో అది గుర్తుండడానికే నేను ఇలా ఇస్తున్నాను. ప్రోగ్రామ్ నేమ్ డిఫరెంట్గా ఇస్తే ఎలా చేయాలి, సో సేమ్ ఇస్తే ఎలా చేయాలి అనేది చెప్పడానికే. సో కాల్ ABC చూడండి కాల్ ABCలో చేస్తే ఏమొచ్చింది ఈ మాడ్యూలే కదా ఎగ్జిక్యూట్ అవుతుంది అల్టిమేట్గా. సో ఇందాక ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది అన్నమాట. సో చూడండి ఇప్పుడు ఏంటి ఫస్ట్ ప్రోగ్రామ్ అప్పర్కి వస్తే ఏమొచ్చింది PRG05 కదా. సో మనం కాల్ చేయగానే ఏ ప్రోగ్రామ్ నేమ్ అయినా ఇవ్వండి, ప్రోగ్రామ్ నేమ్ ఏదైనా ఇవ్వండి, బట్ అల్టిమేట్గా ఈ ప్రొసీజరే కాల్ అయింది. సో ఈ అప్పర్కి వచ్చినప్పుడు PRG05 ఎగ్జిక్యూట్ అవుతుంది మాడ్యూల్ చూడండి అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు F10 చేస్తే అది క్యాలిక్యులేట్ అవుతుంది, రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యి ఎక్కడికి వస్తుంది మళ్ళీ PRG06కి. ఆ తర్వాత ఏంటి డిస్ప్లే అవుతుంది, రెండో ప్రొసీజర్ కాల్ అవుతుంది. కాల్ అవుతే ఏమొస్తుంది PRG06 కదా. సో PRG06 వస్తుంది. సో ఆ తర్వాత ఇది కూడా ఎగ్జిక్యూట్ అయ్యి కంప్లీట్ అయిపోతే సో ఇప్పుడు ఏంటంటే ఇలా వస్తుంది అనమాట. సో సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే సో నేను ఇప్పుడు ఏం చేశాను 2 ప్రొసీజర్స్ని ఏవి PRG05 మాడ్యూల్ PRG06 మాడ్యూల్స్ని కలిపి ఓ సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. నేనేం చేస్తానంటే మనకు ఆల్రెడీ PRG04 మనం ఆల్రెడీ రాసాం. ఇందులో ఏమున్నాయంటే ఆ 2 ప్రొసీజర్స్ కలిపేస్తున్నాయి. ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామే. సో దీనిలో చూడండి ప్రోటోటైప్ ఇచ్చాను. ఏమిచ్చాను PR అప్పర్ అని ఇచ్చాను, PR లోయర్ అని ఇచ్చాను. సో PR అప్పర్ బిగిన్ ప్రొసీజర్ ఇంటర్ఫేస్ ఆ ప్రొసీజర్ డెఫినేషన్ అనేది ఇచ్చాను. సో సేమ్ అవి 2 కలిపేసి రాశానంటే అప్పరు. సో ఇది ఉంది దాని క్యాలిక్యులేషన్ పార్ట్ ఎండ్. సో లోయరు సో ప్రొసీజర్ ఇంటర్ఫేస్ సో దాని యొక్క కాన్స్టెంట్ వాల్యూస్ రిటర్న్ వాల్యూ క్యాలిక్యులేషన్. నేనేం చేస్తానంటే ఈ ఒక్కటే యూజ్ చేసి ఎందుకంటే దీనిలో 2 ప్రొసీజర్స్ ఉన్నాయి కదా దీన్ని ఒక్కటే యూజ్ చేసి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను. సో దానికి కమాండ్ ఏంటంటే సేమ్ అంతే CRT SRC PF టేక్ F సర్వీస్ ప్రోగ్రామ్కి నేమ్ ఇవ్వాలి. సో నేనేమి ఇస్తానంటే డిఫరెంట్ నేమ్ ఇస్తాను SRV 0000 ఇచ్చాను వర్మ 42551 ఓకేనా. సోర్స్ ఫీ ఓకే CRT సర్వీస్ PGM ఓకేనా కమాండ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే SRV 00 లైబ్రరీ వర్మ 42551. ఒక్క నిమిషం సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు అసలు ముందు ఇది సో డీబగ్ ఇది సోర్స్ మోడ్లో డీబగ్ చేద్దాం. F10 సోర్స్ ఓకే సోర్స్ మోడ్లో డీబగ్ చేసాం. సో ఇప్పుడు సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం.
CRT create SRV PGM. సో టేక్ F. సో సర్వీస్ ప్రోగ్రామ్ ఏమైనా అనుకున్నాం, SRV 00 అనుకున్నాం. లైబ్రరీ ఏంటి 14255. సో ఇప్పుడు ఏంటి మాడ్యూల్ నేమ్ ఏంటి PRG04. ఇది ఒక్కటే ఇద్దాం అనుకున్నాం. సో ఇందులో 2 ప్రొసీజర్స్ ఉన్నాయి కాబట్టి 42551. సో ఇప్పుడు ఏంటి ఎక్స్పోర్ట్ దగ్గర సేమ్ ఆల్ ఇవ్వాల్సిందే. ఓకేనా, ఎంటర్ ఇచ్చాం. సో చూడండి సర్వీస్ ప్రోగ్రామ్ SRV 00 క్రియేటెడ్. సో డిస్ప్లే SRV PG సర్వీస్ ప్రోగ్రామ్ టేక్ F4 SRV 00. సో 14255 లైబ్రరీ నేమ్ ఇచ్చాం, ఎంటర్ ఇచ్చాం. సో చూడండి దీనికి ఒక సిగ్నేచర్ క్రియేట్ అయింది. సో ఈ సిగ్నేచర్ జస్ట్ కాపీ చేస్తున్నా అంటే అన్నిటికీ సరే ఓకే మళ్ళీ చూద్దాం దాన్ని. సో ఇప్పుడు ఎన్ని మాడ్యూల్స్ యాడ్ చేసాం, ఒక మాడ్యూలే కదా మనం యాడ్ చేసింది. ఇంతకుముందు 2 మాడ్యూల్స్ యాడ్ చేసాం కాబట్టి 2 చూపించింది. ఇప్పుడు ఒక మాడ్యూలే కాబట్టి అది. సో దాని లోపలికి వెళ్తే చూడండి అగైన్ దాని లోపల 2 ప్రొసీజర్స్ ఉన్నాయి, అప్పర్ లోయర్. సో ఇప్పుడు ప్రొసీజర్ దగ్గర సేమ్ అలాగే చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఇప్పుడు వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు ఈ సిగ్నేచర్ మీరు జస్ట్ చూడండి, ఇంతకుముందు క్రియేట్ అయిన సిగ్నేచర్ ఇది సేమ్గా ఉందా? ఓకే, ఈ సిగ్నేచర్ ప్రస్తుతానికి ఇది వదిలేసండి. దీనికో సిగ్నేచర్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఎంటర్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ సర్వీస్ ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి ప్రోగ్రామ్కి అటాచ్ చేద్దాం. ఓకేనా, CRT PGM టేక్ F4. సో ప్రోగ్రామ్ నేమ్ ఏంటి PRG03. దీని నుంచే కదా మనం కాల్ చేస్తుంది 14255. సో ఇక్కడ ఏంటంటే మనం సర్వీస్ ప్రోగ్రామ్ ఇస్తాం, పేజ్ డౌన్. సో SRV 00 4255. సో ఎంటర్. సో చూడండి ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. సో డీబగ్ చేద్దాం. strdbg PRG03 టేక్ F strdbg PRG03 టేక్ F. సో ఇప్పుడు నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే మనకి సిగ్నేచర్ వైలేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అది యాక్చువల్గా నెక్స్ట్ ప్రోగ్రాంలో నేను చెప్తాను. సో బట్ దాని గురించి బ్రీఫ్గా చెప్పడానికే చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో ఈ డీబగ్లో చూస్తే సేమ్ ఒకటే వర్క్ జరుగుతుంది. సో చూడండి ఇప్పుడు ఏంటి, సో కాల్ చేస్తున్నాను PRG03 కాల్ చేస్తే PRG03 నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఏంటి PR అప్పర్కి వస్తుంది, F10 షిఫ్ట్ F10 ఇచ్చాను. దేనిలోకి వచ్చింది PRG04కి వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది అప్పర్ దానికి ఈ ప్రొసీజర్కి వస్తుంది. సో వచ్చి సో సింపుల్గా ఎండ్ అవగానే మళ్ళీ దీనికి వచ్చేసింది PRG03కి. సో ఇప్పుడు ఆ వాల్యూ డిస్ప్లే అయింది. ఆ తర్వాత ఏంటి సారీ నేను షిఫ్ట్ F10 ఇవ్వలేదు. సో ఈ ప్రొసీజర్కి రాగానే అగైన్ మళ్ళీ అదేమవుతుందంటే బ్యాక్. సో అక్కడికి వెళ్ళి ఆ వాల్యూ ఏది PRG04కి వెళ్ళి సో వాల్యూ అగైన్ కాల్ చేద్దాం. సో ఫస్ట్ ప్రొసీజర్ మీరు చూసారు కాబట్టి ఫస్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళట్లేదు, జస్ట్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. సెకండ్ ప్రొసీజర్, ఇప్పుడు సెకండ్ ప్రొసీజర్కి వస్తే PRG04కి వెళ్తుంది. సో ఇక్కడ లోయర్కి వచ్చింది. సో చూడండి ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు వాల్యూ చెక్ చేస్తే సో ఇది స్మాల్ కేస్ లెటర్స్లో ఉండాలి. సో అలా అనమాట. సో ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది ఇలా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. సో ఈ సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ అంటే ఏం లేదన్నమాట, ఓ సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ మనకు ఓ సిగ్నేచర్ క్రియేట్ అవుతుంది, అంతవరకు క్లియర్ మనం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఈ సర్వీస్ ప్రోగ్రాంలో ఉన్న మాడ్యూల్స్ ఏమన్నా మాడిఫై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాడ్యూల్ ఉందండి, నేను ఇందులో 2 ఉన్నాయి కదా ప్రొసీజర్స్, ఓ ప్రొసీజర్ని రిమూవ్ చేసేసాం. రిమూవ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం అంటే దీన్ని రీక్రియేట్ చేస్తాం. మాడ్యూల్ని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సర్వీస్ ప్రోగ్రామ్ని అప్డేట్ చేయాలి. అలా అప్డేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సర్వీస్ ప్రోగ్రామ్ యొక్క సిగ్నేచర్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా చేంజ్ అయినప్పుడు ఏంటంటే దాని ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ని కాల్ చేస్తే మనకేమొస్తుందంటే సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ అని వస్తుంది. సో దీన్ని రెక్టిఫై చేయడానికి మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇదనమాట, బైండర్ లాంగ్వేజ్ అనేది మనం వాడతాం అన్నమాట. సిగ్నేచర్ వైలేషన్ని ఎర్రర్ని రెక్టిఫై చేసుకోవడానికి బైండర్ లాంగ్వేజ్ వాడతాం. సో ఈ బైండర్ లాంగ్వేజ్ సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో సిగ్నేచర్ అంటే ఏంటో ఇప్పటివరకు చూసాం, సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే ఒక సిగ్నేచర్ క్రియేట్ అవుతుంది. సో ఆ సిగ్నేచర్ వైలేషన్ ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎలా రెక్టిఫై చేస్తామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.